ఇప్పుడు ఆయన బయట రాకుండా మరికొంతమంది కార్యకర్తల్ని బలి చేయడానికి ఒక కొత్త ప్రోగ్రామ్ శ్రీకారం చుట్టారు. అదే క్యూఆర్ కోడ్ ప్రోగ్రామ్. ఉమ్, ఇది ఇంటింటికి కార్యకర్తలు వెళ్ళాలి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలట. స్కాన్ చేస్తే వివరాలు ఇది వస్తాయట. ఇప్పుడు $1,000,000 క్వశ్చన్, అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు బయటకు వస్తారా రారా? ఉమ్, ఎందుకంటే ఇప్పుడు వరకు ఏ ప్రోగ్రామ్ లోనూ మీరు బయటకు వచ్చింది లేదు. మీ కార్యకర్తల్ని ఉసుకో ఉసుకో అంటారు, మీరు మాత్రం బయట రారు. అక్కడ బెంగళూరు ప్యాలెస్ లోనే ఉంటారు. మీ నియోజకవర్గంలో కూడా మీరు వెళ్ళరు. ఇప్పుడన్నా వెళ్తారా? రెండు, మీరు గతంలో గడప గడపకి వైసీపీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఫస్ట్ మీరు ఇచ్చినట్టు డిక్లరేషన్. ఇప్పుడు 9 మే 2022 వాళ్ళ పేపర్లోనే ప్రజా ఆశీస్సుల కోసం గడప గడపకు ఎల్లుండి నుంచి ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం, ఇది పార్టీ కార్యక్రమం. దీనికి సమన్వయకర్తలు విజయసాయి రెడ్డి గారు ఎన్ని పెద్ద ప్రణాళిక నిన్న ఏదైతే చెప్పారో ఆయన ప్రణాళిక, లేకపోతే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ పేపర్లు ఇవాళ రాశారు. మొత్తం సమన్వయకర్తలు వాళ్ళు వీళ్ళు ఉండాలి, ఒక పెద్ద ప్లానింగ్ చేసామన్నారు. ఇది వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు, వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఉమ్, అయితే మా వైసీపీ పార్టీ అన్న వాళ్ళు 2 రోజులు ప్లేట్ ఫిరాయించి జీవో నెంబర్ 68 ఇచ్చి 10/5/2022 గడప గడపకి మన ప్రభుత్వంగా మార్చేశారు. ఎందుకు మార్చేశారు? ఆ, అధికారం ఉండి కూడా వాళ్ళు వల్ల కాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి స్ట్రక్చర్ లేదు, ఆ విధానం లేదు. అయ్యో ఇది మనం చేయలేము, ఇది మన వల్ల కాదు, పార్టీ పరంగా చేయలేము, అందుకే ప్రభుత్వాన్ని వాడేసుకుందాం, ప్రభుత్వం ముసుగులో పార్టీగా వాడేసుకుందాం అని చెప్పేసి ఒక ప్రయత్నం చేశారు. పోనీ అదేమైనా చేశారా సరిగ్గా? ఉమ్, ఇంటింటికి వెళ్ళి ఇటువంటి కాగితాలు ఇచ్చి, అమ్మ సుబ్బమ్మ వెంకమ్మ నీకు ఇవన్నీ ఇచ్చాం, ఇన్ని చేశాను, ఇవన్నీ ఎప్పుడు ఇచ్చావు, ఇవన్నీ ఎప్పుడు ఇచ్చావు? అది సరే కానీ వాళ్ళ ముందు ఈ చెత్త పొంది ఏంటి, మా ఇంటి మీద రోడ్లు ఏంటి, మరి డ్రైనేజ్ ఏది, అది ఏది అంటే సగం మంది ఎమ్మెల్యేలు తురుమన్నారు. పైగా పైకి వచ్చి పెద్దగా ప్రతి 2 నెలలకు మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలని ఏడిపించడం. మీరు వెళ్ళాలి, మీరు ఏం చేయక్కర్లేదు, వెళ్ళి జస్ట్ చెప్తే చాలు, నా ఫోటో చూపిస్తే చాలు, బొమ్మ చూసి ఓ గుద్దేస్తా అన్నారు. ఏమైంది? ఏం గుద్దారు? బాగా గుద్దారు. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేసి మిమ్మల్ని వదిలారు. సో గడప గడపకి ప్రభుత్వం, మన ప్రభుత్వం అనేది ఒక ఫెయిల్యూర్ కేసు అయింది. ఇప్పుడు మళ్ళీ క్యూఆర్ కోడ్ అని చెప్పి బయలుదేరారు. ఉమ్, ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఏంటి? ఆ అయితే ఓటర్లు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్తారంట, స్కాన్ చేస్తారట. మొన్న మా ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ లాంచ్ చేస్తే నారా లోకేష్ గారి నాయకత్వంలో ఉమ్, చక్కటి కార్యక్రమం. మీకు ఏ కావాలన్నా సరే టికెట్ కావచ్చు, లేకపోతే వివిధ సేవా కార్యక్రమాలు, లేకపోతే క్యాష్ సర్టిఫికేట్ ఇది కావాలంటే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటికి ప్రభుత్వం అరచేతుల్లోనే ఉంటాయి, అరచేతులు వస్తారని చెప్పంటే ఈ వైసీపీ పార్టీ ఇచ్చిన కామెంట్స్ ఏంటో తెలుసా, విమర్శలు ఏంటో తెలుసా? ఉమ్, ప్రభుత్వం మీ యొక్క డేటాని చోరీ చేస్తుంది, మీరు హాయ్ అని పెట్టారంటే చాలు మొత్తం మీ డేటా అంతా చోరీ అయిపోతే నారా లోకేష్ గారు కుట్ర పన్నారని చెప్పేసి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. ఉమ్, మరి ఈ రోజు ఏంటి ఏంటి మీరు అంటే మీరు మీ యొక్క ప్రణాళిక క్యూఆర్ కోడ్ రూపంలోకి వెళ్ళి ఆ ప్రజల యొక్క మొబైల్లో ఉన్నటువంటి ఫోన్ పే డీటెయిల్స్ కావచ్చు, గూగుల్ పే డీటెయిల్స్ కావచ్చు, ఫోటోలు కావచ్చు, దాని ద్వారా బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బులు కావచ్చు, మొత్తం దుబ్బేటాకి ఈ గజ దొంగల బ్యాచ్ ఏమన్నా ప్రణాళిక రూపొందిస్తున్నారా అన్న అనుమానం అయితే ప్రజల్లో ఉంది. ఉమ్. ఎందుకంటే ఇప్పుడు అసలు గతంలో మీరు ల్యాండ్ చేస్తారనుకుంటున్నారా? టైటిలింగ్ ప్రజలు ముఖ్యమంత్రిగా వీళ్ళు బలవంతంగా చేపిస్తారేమో కానీ ప్రజలు ఎక్కడన్నా అలా స్కాన్ చేసేందుకు అవకాశం ఉంటుందా? ఈ వైసీపీ వాళ్ళే బలవంతంగా చేపిస్తారేమో అనిపిస్తుంది మరి మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే. గడప గడపకి మన ప్రభుత్వంలోనే పెద్ద అట్రఫ్లాప్ అయ్యారు. ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ ప్రభుత్వం ఉండి ఉమ్, మీరు ప్రతిపక్షంలోకి వచ్చి ఇంకా అది చేసేది ఏంటి నాకు అర్థం కాదు. ము- ప్రభుత్వం ఉన్నప్పుడే ఫెయిల్ అయిన వాళ్ళు ఇంక ప్రతిపక్షంలో చేసేది ఏంటి? దీనిలో కుట్రకోవడం ఏంటి? మీకు ఎందుకు డేటా ప్రజల మొబైల్ ఎందుకు మీకు కావాలి నేను అడుగుతున్నాను. మీరు కాగితాలతో వెళ్ళండి, నేను అది నచ్చిన అంకెలు రాసుకోండి, లేదా మీ ట్యాబ్ పట్టుకుపోండి, మీ దగ్గర వైసీపీ పార్టీ ఇచ్చిన ట్యాబ్ తీసుకుపోండి, మీకు కావాల్సిన డేటా మీ ట్యాబ్ లో ఎంటర్ చేసుకోండి. అందుకని ప్రజల మొబైల్ ఎందుకు మీకు? నా మొబైల్ తో మీకు పని ఏంటి? నా మొబైల్లో అనేకమైన ఇన్ఫర్మేషన్ వచ్చి బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం వివరాలు, ఈ రోజు మొత్తం పేమెంట్ అంతా డిజిటల్ పేమెంటే. మీలాగా డిజిటల్ పేమెంట్ కానీ వ్యవహారం కాదు, ఇక్కడ అంతా డిజిటల్ పేమెంటే. మొత్తం మా మొబైల్ ద్వారా బ్యాంకుల అకౌంట్ డబ్బులన్నీ ఖాళీ అయిపోతే ఈ రోజు ఎలా ఉంటాయి సైబర్ క్రైమ్స్? నవీన్ గారు మీకు అవును. తెలియదు, నేను కూడా ఆ మధ్య ఒక 4-5 నెలల క్రితం ఏటీఎం దగ్గరికి వెళ్తే ఒక అతను అక్కడ ఉంచాడు. సార్ నాకు పని చేయట్లేదు సార్, మీ ఆన్లైన్ లో పేమెంట్ చేద్దాం సార్, నేను నాకు కొంచెం హెల్ప్ చేస్తే మీకు క్యాష్ ఇచ్చేస్తాను సార్ అన్నాడు. ఏంటి అనే లోపు నాకు ఓటీపీ వచ్చింది. ఓటీపీ సార్ ఆ ఓటీపీ చెప్పండి సార్, నేను మీకు క్యాష్ చేస్తాను. ఏమైనా డబ్బులు నీకు ఇవ్వాలంటున్నావు, నాకు వచ్చిన ఓటీపీ నీకెందుకు చెప్పాలి?
ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, పక్కనే ఉన్నాడు మాట్లాడుతుంటే అలా తిరిగి వెళ్ళిపోయాడు జంప్. అంటే నేను పొరపాటు ఓటీపీ చెప్పుకుంటే నా బ్యాంక్ లో డబ్బులు ఖాళీయే కదా. ఉమ్. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉంటే వీళ్ళందరూ ఈ దండుపలాయం బ్యాచ్, కాలకే బ్యాచ్ రఫా ప్రజలు నరికేస్తావో, నరికేస్తే తప్పేంటి, మంచిదే కదా, ప్రజాస్వామ్యం కదా, తప్పేంటి అన్న పార్టీ నాయకుడు రాజారెడ్డి రాజ్యాంగం వస్తుంది అడ్డొచ్చేస్తే నరికేస్తున్నారు కొరకల్లారా అనే పార్టీ నాయకులు, అటువంటి నాయకుల్ని కాలకేయ బ్యాచ్లకి ఎప్పుడన్నా ఎవరన్నా ఇల్లు సరెండర్ అయ్యారంటే